హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే మనం టమాటా రైస్ అయితే చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆ కుక్కర్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్లోకి లవంగాలు, యాలకులు అలాగే చెక్క అయితే వేసుకుంటున్నాను. అలానే మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. వీటిని ఒకసారి కలుపుకుందాం. నేను టమాటా రైస్కి ఈ సైజు టమాటాలు ఒక 5 అయితే తీసుకున్నాను. అలానే ఉల్లిపాయలు ఈ సైజు ఒక 3 తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేది ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయల్లోకి టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకుందాం. ఈ టమాటా ముక్కల్లోకి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఒకసారి అయితే కలుపుకుందాం. ఈ టమాటా ముక్కలు అనేది ఇంకొంతసేపు ఉడకాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకుందాం. నేను ఈ బియ్యం అయితే మనం రైస్ వండే ఒక 1/2 అవర్ ముందైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని మనం ఈ టమాటా ముక్కల్లోకి అయితే వేసుకుందాం. టమాటాలు కూడా ఉడికిపోయాయి. సో మనం ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడినంత ఎసరు అయితే వేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక 5 గ్లాసులు అయితే వాటర్ అయితే తీసుకుంటాను. ఈ వాటర్ అనేది ఇప్పుడు ఈ బియ్యంలోకి మనం వేసుకుందాం. ఇప్పుడు మనకు కారం అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. నాకు కారం అయితే సరిపోయిందండి. ఉప్పు అయితే కొంచెం వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం. అలానే ధనియాల పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం. మనం ఇప్పుడు
కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఈ కుక్కర్కి మూత అయితే పెట్టుకొని ఒక 7 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. మనం 7 విజిల్స్ అయితే రానిద్దాం. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ అయితే పోయిందండి. మూత తీసి అయితే మనం చూద్దాము. ఇదిగోండి, అన్నం అయితే ఉడికిపోయింది. సో మీకు అన్నం అనేది పొడిపొడిలాడుతూ ఉండాలంటే ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టుకోండి. నాకైతే ఇలా సరిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.